హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెండకాయ కూర అనమాట ఈరోజు రెసిపీ వచ్చేసి. సో చూసారు కదండి, ఆనియన్ కట్ చేసుకున్నాం అనమాట, పచ్చిమిర్చి, అలానే బెండకాయ, ఇంకా కరివేపాకు, టమోటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో చూడండి, చూపిస్తాను ఒక్కొక్కటిగా మీకు. అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నామండి. సో ఫస్ట్గా అయితే చూసారు కదా. సో అలానే ఫస్ట్ స్టవ్ వెలిగించిన తర్వాత బాండీ అనేది పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కాగిన తర్వాత తిరగమాత గింజలు అనేది అందులో యాడ్ చేసామన్నమాట. సో అందులో యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది కూడా యాడ్ చేసాము. అది బాగా వేయించుకున్న తర్వాత, అది బాగా వేయిన తర్వాత ఏవైతే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఉన్నాయో అవి కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, వేగేంతవరకు కూడాను. కొంచెం బాగా అనేది అంటారు కదా, కొంచెం బాగా వేగినట్లు కనిపించేదాకా అటు ఇటు కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అందులో బెండకాయలు కట్ చేసినవి ఉన్నాయి కదా, అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటుగా కలిపేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాతకి కొంచెం లైట్గా అనేది పసుపు వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాల్ట్ వేసాము, అది వీడియో వెళ్ళిపోయిందనమాట. సో చేయలేదేమనుకోకండి. ఇవి వేగిన తర్వాత ఏవైతే టొమాటోలని కట్ చేసినవి ఉన్నాయి కదా, అవి కూడా అందులో యాడ్ చేసుకున్నాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాతకి అవి కూడా కొంచెం బాగా మగ్గేంత వరకు అంటారు కదా, అందులో కలిసిపోయి మగ్గేంత వరకు కూడా ఉండి, సో అదంతా బాగా కలిసిపోయిన తర్వాత అందులో కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.